హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Hi everyone, welcome back to Chandan Logics. First of all, I wish you everyone a very happy Holi, and let's celebrate a festival of joy and festival of colors, and wishing you all your life should be filled with the success. And now let us begin our session. So ee roju manam actually ga current affairs తో స్టార్ట్ చేసినట్లయితే 18 మార్చ్ కరెంట్ అఫైర్స్ ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఏంటంటే మీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్న ఏదైనా కోర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎన్నో కొన్నిసార్లు అప్డేషన్ అనేది జరుగుతుంది. బికాస్ బేస్డ్ ఆన్ ద లైక్ ఫెస్టివ్స్ ఏమైనా సీజన్స్లో కూడా ఏదైనా ఆఫర్స్ గురించి కానీ సమ్ జనరల్ ఇన్ఫో అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో గెట్ జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. మరి ఏ విధంగా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది డౌట్స్ ఉన్నట్లయితే జస్ట్ మీకు ఒకసారి డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ గెట్ యాక్సెస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ విల్ బీ ప్రొవైడింగ్. అండ్ నౌ మనం ఈరోజు సెషన్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్తో స్టార్ట్ చేసినట్లయితే ఎండ్ ఆఫ్ ద సెషన్లో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవేంటంటే మీకు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినవైనా అయి ఉంటాయి, లేదంటే ఈవెన్ ఇంక్లూడ్ చేసినవేంటి ఈరోజు కాన్సెప్ట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీ వన్ గెట్ రెడీ. ఎండ్ ఆఫ్ ద సెషన్లో మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ మీకు ఏవైనా క్వశ్చన్స్ మళ్ళీ అర్థం అవ్వలేదు అనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ క్వశ్చన్ని. నేను మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇప్పుడు మనం నేషనల్ న్యూస్తో స్టార్ట్ చేసినట్లయితే ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది వరల్డ్ పీస్ సెంటర్కి సంబంధించి. అసలు వరల్డ్ పీస్ సెంటర్ అనేది ఇండియాలో ఫస్ట్ టైమా, ఇదివరకు ఇలాంటి సెంటర్ ఏదైనా ఉందా, అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకోసం ఇలాంటి ఒక ఇనిషియేటివ్తో ముందుకొచ్చింది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఫీచర్స్ని కూడా అండ్ ఏ విధంగా పీస్ అనేది రాబోతుంది, ఎలాంటి యాక్టివిటీస్ని చేయబోతున్నారు, మరి ఈ సెంటర్ అసలు ఎలాంటి ఫీచర్స్ని కన్సిస్ట్ చేసుకుంటుంది అనేది లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. యాక్చువల్గా ఇండియాలో ఇది ఫస్ట్ టైం అన్నమాట వరల్డ్ పీస్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం. సో ఇంకా త్వరలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఈ వరల్డ్ పీస్ సెంటర్ని. మరి ఎవరు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, ఎవరు లాంచ్ చేయబోతున్నారు అనేది చూసుకున్నట్లయితే అహింస విశ్వభారతి ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ బై అంబాసిడర్ ఆఫ్ పీస్. ఎవరది మనకి ఎమినెంట్ జైనాచార్య డాక్టర్ లోకేష్ జీ గారు. సో ఇప్పుడు తను యాక్చువల్గా ఇండియాలో ఫస్ట్ వరల్డ్ పీస్ సెంటర్ని కూడా సెటప్ చేయబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఏంటంటే ఇక్కడ మనకి లొకేషన్ చూసుకున్నట్లయితే గురుగ్రామ్ హర్యానాలో ఈ యొక్క వరల్డ్ పీస్ సెంటర్ని సెటప్ చేయబోతున్నారు. ఎక్కడ? అది గురుగ్రామ్ హర్యానాలో. అండ్ దెన్ మరి ఇక్కడ ఈ సెంటర్ ఏదైతే ఉందో వరల్డ్ పీస్ సెంటర్కి మనకు యాక్చువల్గా లొకేషన్ చూసుకున్నట్లయితే ఏంటంటే హర్యానా గవర్నమెంట్ రీసెంట్గా ప్లాట్ అలాట్ చేసింది ఈ ఆర్గనైజేషన్కి. అది కూడా ఎక్కడ అంటే మనకి సెక్టర్ 39 ఆఫ్ గురుగ్రామ్లో ఆపోజిట్ టు మేదాంత హాస్పిటల్ అండ్ అడ్జసెంట్ టు ఢిల్లీ జైపూర్ హైవే దగ్గర అనమాట. అండ్ ఈ వరల్డ్ పీస్ సెంటర్ అనేది అసలు ఎందుకోసం ఈ యొక్క ఆబ్జెక్టివ్తో ముందుకొచ్చారు, లైక్ ఇండియాలో ఫస్ట్ టైం వరల్డ్ పీస్ సెంటర్ సెటప్ చేయబోతున్నారు అంటే ఈ వరల్డ్ పీస్ సెంటర్ అనేది దిస్ విల్ బీ గోయింగ్ టు వర్క్ దేనికి సంబంధించి ఫర్ రిగార్డింగ్ విచ్ ఈస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇంకా హార్మనీ అనేది వరల్డ్లో తీసుకురావడానికి వేరియస్ వేస్లో వర్క్ చేసే ఒక సెంటరే మనకి వరల్డ్ పీస్ సెంటర్ అనమాట. ఇది ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం గురుగ్రామ్ హర్యానాలో సెటప్ చేయబోతున్నారు. అండ్ దెన్ మరి ఏ విధంగా వరల్డ్లో పీస్ ఇంకా హార్మనీ తీసుకురాబోతుంది ఈ పీస్ సెంటర్ అనేది అంటే బై కండక్టింగ్ వేరియస్ యాక్టివిటీస్. ఏ విధంగా అంటే మనం చూసినట్లయితే మేజర్ వరల్డ్ క్లాస్ సెంటర్ లాగా ఇది మారబోతుంది. అండ్ లైక్ యాక్టివిటీస్ చూసినట్లయితే పర్సనాలిటీ బిల్డింగ్ అవనివ్వండి, యూత్ని ఎంపవర్ చేయడం లైక్ బై మెడిటేషన్ యోగా ద్వారా. అండ్ ఆల్సో యూ కెన్ కన్సిడర్ హియర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ ఆల్సో సంస్కార్ డెవలప్మెంట్ త్రూ వాట్? త్రూ యోగా అండ్ యాజ్ వెల్ as through meditation in children. Indian culture
అండ్ జైన్ లైఫ్ స్టైల్ బేస్డ్ సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా మేజర్గా ఏంటి ఇక్కడ జైన్ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువగా లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ కండక్ట్ చేయబోతున్నారు ఈ యొక్క వరల్డ్ పీస్ సెంటర్లో. అంటే లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ యూత్ అవ్వనివ్వండి, లైక్ వేరియస్ డైమెన్షన్స్లో కూడా ఈ యొక్క వరల్డ్ పీస్ సెంటర్ అనేది వర్క్ చేయబోతుంది. అర్థమైంది కదా? మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? దట్ ఈస్ టు వర్క్ టువర్డ్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇంకా హార్మనీ ఇన్ ద వరల్డ్. అదే మనకి ఆబ్జెక్టివ్ అనమాట. అంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తుంటాయి, అసలు వరల్డ్ పీస్ సెంటర్ ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేశారు, చూస్తే కరెక్ట్ ఆప్షన్ అంటారు. అప్పుడు ఇందులో ఉన్న కొన్ని ఆప్షన్స్ మీకు ఇస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? అప్పుడు మీకు అంటే ఈ యాక్టివిటీస్ కానీ లైక్ ఎలాంటి ప్రోగ్రామ్స్ ఈ యొక్క వరల్డ్ పీస్ సెంటర్లో చేస్తారు, అసలు ఆబ్జెక్టివ్ ఏంటి అని తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా? అంటే ఇలాంటి ఎక్స్టర్నల్ మనకి ఫీచర్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ మీకు ఉన్నట్లయితే దిస్ ఈస్ ద సొల్యూషన్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో డిస్కస్ చేసినట్లయితే ఈరోజు మనకు కరెంట్ అఫైర్లో ఉంది ఎంఎంఆర్కి సంబంధించి. ఎంఎంఆర్ అంటే ఏంటి యాక్చువల్గా ఫస్ట్ డిస్కస్ చేద్దాము, దాని తర్వాత ఎందుకు కరెంట్ అఫైర్లో ఉందో లెటర్స్ డిస్కస్. సో ఫస్ట్ ఏంటంటే ఎంఎంఆర్ రేషియో అనేది మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో అనమాట. మరి ఈ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో అనేది ఏంటి అంటే లైక్ సింపుల్గా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే విచ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ నంబర్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్స్. ఏంటది? నంబర్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్స్ పర్ నియర్లీ 1 lakh ఏదైతే ఉందో మనకి ఈ 1 lakh ఏంటి మరి యాక్చువల్గా అంటే లైవ్ బర్త్స్. సో ఈ రేషియోనే మనం ఏమంటున్నాము మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో అన్నారు. మ్యాటర్నల్ డెత్స్గా గుర్తుపెట్టుకోండి పర్ 1 lakh లైవ్ బర్త్స్. సో ఆ రేషియోనే మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో అంటున్నాం. ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది మరి ఈ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో గురించి అంటే రీసెంట్గా ఇండియా డేటా ప్రకారం ఏంటి అంటే యాక్చువల్గా ఈ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇన్ ఇండియా ప్రకారము కేరళ అనేది టాప్ పొజిషన్లో ఉండింది. అంటే ఈ నంబర్ ఆఫ్ డెత్స్ అనేవి కూడా మ్యాటర్నల్ డెత్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో మరి ఆ నంబర్ చూసుకున్నా కూడా మనకి 30 అనమాట పర్ లైవ్ బర్త్స్. అండ్ మనం ఇక్కడ చూస్తున్నట్లయితే యాక్చువల్గా కేరళ అనేది మళ్ళీ అంటే ప్రీవియస్గా కూడా కేరళ టాప్ పొజిషన్లోనే ఉండింది ఈ కేటగిరీలో. అండ్ మళ్ళీ ఈసారి కూడా డేటా ప్రకారము ఇండియా మనం ఇండియా సెన్సస్ ప్రకారం వెళ్ళినట్లయితే ఇండియా ప్రకారము మనకి టాప్ స్టేట్ ఏంటి అంటే కేరళ. అండ్ టాప్ 3 స్టేట్స్ని కూడా డిస్కస్ చేద్దాము. అండ్ వరల్డ్ వైడ్గా కూడా టాప్ 4 కంట్రీస్ ఏంటో కూడా మనం అంటే మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో తక్కువగా ఉన్న కంట్రీస్ ఏంటో కూడా లెట్ us డిస్కస్. సో యాక్చువల్గా ఫస్ట్ మనం వెళ్ళినట్లయితే కేరళ అనేది మళ్ళీ టాప్ పొజిషన్లో ఉండింది. ఏ పొజిషన్లో అది అంటే ఏ రేషియో అది మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియోకి సంబంధించి మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సంబంధించిన దాంట్లో మనకి స్టేట్ రికార్డెడ్. మరి ఇక్కడ కేరళ అనేది ప్రీవియస్గా యాక్చువల్గా 42 ఉండిందనమాట స్కోర్ అనేది. ఇప్పుడు మళ్ళీ ఇంకా తక్కువైంది, ఎంత అది 30కి వచ్చేసింది. సో విచ్ ఇస్ హ్యావింగ్ లోయెస్ట్ అంటే మ్యాటర్నల్ ఇంకా చైల్డ్ హెల్త్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ కేరళ స్టేట్ గవర్నమెంట్ ఈ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో అంటే డెత్స్ అనేది తగ్గిస్తుందన్నమాట. సో అందులో టాప్ పొజిషన్ ఉండడం జరిగింది. అండ్ ఈవెన్ లేటెస్ట్ డేటా ప్రకారం కూడా ఏంటది యాక్చువల్గా ఇండియా గురించి తెలుసుకున్నట్లయితే స్టేట్ గురించి కాకుండా కంట్రీ గురించి వెళ్ళినట్లయితే ఇండియా అనేది ఈ యొక్క ఎంఎంఆర్ రేషియోని ఇంప్రూవ్ చేసుకుంది 103గా అంటే 103 డెత్స్ అనమాట పర్ 1 lakh లైవ్ బర్త్స్కి. అర్థమైంది కదా? అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే కేరళ ఈవెన్ ఈ యొక్క అచీవ్మెంట్తో పాటు అంటే మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో ఇన్ ఇండియా టాప్ ఫస్ట్ స్టేట్గానే కాకుండా అదర్గా అచీవ్మెంట్ చూసుకున్నా కూడా విచ్ హ్యాస్ అచీవ్డ్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో ఇన్ ద ఇయర్ 2020 ఇట్ సెల్ఫ్. ఇది అదర్ అచీవ్మెంట్ అంటే సేమ్ యొక్క కన్సిడరేషన్ ఎంఎంఆర్ రేషియోతో అదర్ రికగ్నిషన్స్ ఎందులో ఉన్నాయి అనుకుంటే కూడా మనకి ఇండియాలోనే కాకుండా లైక్ UN SDG గోల్స్ ప్రకారం కూడా ఇది ఈ యొక్క అచీవ్మెంట్ని పొందడం జరిగింది. అండ్ నౌ కమ్స్ టు ఇండియాలో టాప్ 3 స్టేట్స్ ఏంటి? కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర. ఈ టాప్ 3 స్టేట్స్ అనేవి యాక్చువల్గా మనకి ఏ లిస్ట్లో ఉండడం జరిగింది అంటే విచ్ ఆర్ హ్యావింగ్ లోయెస్ట్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో. అర్థమైంది కదా? అండ్ దెన్ మరి టాప్ 4 కంట్రీస్ వరల్డ్లో గురించి మనకి వరల్డ్ వైడ్గా వెళ్ళినట్లయితే యాక్చువల్గా కంట్రీస్కి గురించి ఇటలీ, నార్వే, పోలాండ్ అండ్ బెలారస్. దీస్ ఆర్ ద టాప్ 4 కంట్రీస్ విచ్ ఆర్ హ్యావింగ్ లోయెస్ట్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో. అర్థమైంది కదా? ఇదేంటంటే మనకి ఇండియా వైడ్లో చూసుకున్నట్లయితే టాప్ 3 స్టేట్స్ అనమాట. అండ్ మనకి వరల్డ్ వైడ్లో వెళ్ళినట్లయితే టాప్ 4 కంట్రీస్ ఇది లిస్ట్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇది మనకు ఓవరాల్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియోకి సంబంధించి గుర్తుపెట్టుకోండి. కేరళ అనేది టాప్ పొజిషన్లో తక్కువ నంబర్ ఆఫ్ డెత్స్తో యాక్చువల్గా అంటే చైల్డ్ ఇంకా మ్యాటర్నల్ హెల్త్ కేర్ని ఫోకస్ చేస్తుంది కేరళ స్టేట్ గవర్నమెంట్.
అండ్ నౌ ఎంటరింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్ అండర్ స్కీమ్స్ అనుకోవచ్చు, లేదంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్ కూడా మనం ఇది కవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీకి సంబంధించి రీసెంట్గా ఏంటంటే ఢిల్లీ మనకు తెలిసిందే ఢిల్లీలో పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, కార్బన్ లెవెల్స్ కూడా. సో వీటన్నిటిని తగ్గించడానికి పర్ఫెక్ట్ నంబర్ 1 చాయిస్ యాక్చువల్గా వాళ్ళు చూస్ చేసుకునేది ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, రైట్? సో ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఇంకా ఎంకరేజ్ చేయడానికి యాక్చువల్గా పీపుల్ ఆఫ్ ఢిల్లీని ఏంటంటే ఈ ఆటోస్ ఏదైతే ఉందో ఈ ఆటోస్కి సంబంధించి ఒక పోర్టల్ని పర్టికులర్గా అంటే కొన్ని బెనిఫిట్స్తో ఈ ఆటోస్కి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేశారు. ఏంటది? ఢిల్లీ గవర్నమెంట్ అనేది ఒక వెబ్ పోర్టల్ని డిజైన్ చేసింది. నాట్ ఓన్లీ ఢిల్లీ గవర్నమెంట్తో సిఈఎస్ఎల్ అనేది కూడా కొలాబరేట్ అయిన తర్వాత ఇది యాక్చువల్గా ఈ వెబ్ పోర్టల్ని డెవలప్ చేశారు. సో మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా, కానీ ఫస్ట్ ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పోర్టల్ వచ్చేసి మై ఎలక్ట్రిక్ వెహికల్ పోర్టల్ లేదా మై ఈవీ పోర్టల్. ఏంటది? మై ఈవీ పోర్టల్ అనే దాన్ని ఢిల్లీ గవర్నమెంట్ రీసెంట్గా లాంచ్ చేసింది. ఇది ఎందుకోసం మరి? రిజిస్ట్రేషన్ ఇంకా పర్చేసింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఆటోస్. ఇస్ ఇట్ క్లియర్? ఈ ఆటోస్ కోసం పర్టికులర్గా వెహికల్స్ అందులో ఏంటి మళ్ళీ ఈ ఆటోస్ కోసం వాటి యొక్క రిజిస్టరింగ్ అండ్ యాజ్ వెల్ as పర్చేసింగ్కి సంబంధించి ఈ పోర్టల్ని డెవలప్ చేశారు. ఆ పోర్టల్ వచ్చేసి మై ఈవీ పోర్టల్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇనీడల్గా వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి యూజర్స్కి యాక్సెసిబుల్గా ఉంటుంది. అండ్ ఇది కూడా వెబ్సైట్ ఎక్కడ అంటే మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఢిల్లీ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో మనం యాక్సెసిబుల్ చేసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ రిగార్డింగ్ ద ఢిల్లీ పీపుల్. అండ్ మూవింగ్ అండర్ ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ మనకు తెలిసిందే కదా. యాక్చువల్గా ఈ పాలసీ ప్రకారం ఏంటి? ఈవీ పాలసీ ఉంది కదా ఢిల్లీకి సంబంధించి. ఈవీ పాలసీ ప్రకారం ఏంటి అంటే 5% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క పర్చేసింగ్ ఆఫ్ ఈ ఆటోస్ ఆన్ ద లోన్స్ అండ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు ప్రొవైడ్ సచ్ ఫెసిలిటీ. అంటే ఇలా 5% ఇంట్రెస్ట్ రేట్తో కూడా యాక్చువల్గా ఈ సబ్వెన్షన్ని ప్రొవైడ్ చేయడం అంటే ఈ ఆటో లోన్స్కి. అండ్ ఆల్సో వెబ్ పోర్టల్ చెప్పాను కదా ఎవరు డెవలప్ చేశారు? ఢిల్లీ గవర్నమెంట్తో పాటు సిఈఎస్ఎల్ అన్నాం. మరి సిఈఎస్ఎల్ అనేది ఏంటి అంటే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట. యాక్చువల్గా ఈ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఒక 6 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అయిన తర్వాతే ఇలా మై ఎలక్ట్రిక్ వెహికల్ పోర్టల్ ద్వారా ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి పర్చేసింగ్ ఆఫ్ ఈ ఆటోస్ అన్నాం. అంటే దీంట్లో కొంత ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేయబోతున్నారు. అందుకే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో సిఈఎస్ఎల్ అనేది కొలాబరేట్ అయ్యింది. మరి ఆ 6 ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మహేంద్ర ఫినాన్స్, ఆకాశ ఫినాన్స్, మనప్పురం ఫినాన్స్, రెవ్విన్ అండ్ ప్రెస్ట్ లోన్స్. సో యాక్చువల్గా ఇదేంటి ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి? ఫర్ ప్రొవైడింగ్ ద లోన్స్ టు ఈవీస్ ఎట్ ద అట్రాక్టివ్ టర్మ్స్ అన్నారు. అంటే మనకి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ చూసినట్లయితే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటుంది ఈ యొక్క పర్చేస్ ఆఫ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన. అండ్ ఆల్సో పర్చేస్ ఇన్సెంటివ్ వచ్చేసి 30,000, స్క్రాపింగ్ ఇన్సెంటివ్స్ వచ్చేసి 7,500 అనమాట అండర్ ద ఢిల్లీ ఈవీ పాలసీ ప్రకారం. అండ్ ఆల్సో ఈవెన్ ఇంక్లూడింగ్ అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి కన్జ్యూమర్కి అంటే లైక్ 25,000 వరకు కూడా అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నాట్ ఓన్లీ అబౌట్ 7,500 ఇంకా 30,000 కాకుండా ఇన్సెంటివ్స్ కాకుండా నియర్లీ అప్ టు 25,000 రూపీస్ వరకు కూడా అడిషనల్ బెనిఫిట్స్ అనేవి అండర్ ఢిల్లీ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలో ఉండబోతున్నాయి. సో దీస్ వర్ ద వేరియస్ బెనిఫిట్స్ ప్రొవైడింగ్ బై ద ఢిల్లీ గవర్నమెంట్ ఫర్ ఎంకరేజింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ మన కరెంట్ అఫైర్లో ఉందేంటి ఈరోజు యాక్చువల్గా పోర్టల్కి సంబంధించి ఆ వెబ్ పోర్టల్ ఏంటి మనకి మై ఈవీ పోర్టల్. మ్యాక్సిమంగా గుర్తుపెట్టుకోండి లైక్ మై ఈవీ పోర్టల్. ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడ చూసినా కూడా మీరు ఢిల్లీ గవర్నమెంట్తో లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నాట్ ఓన్ ఇన్ ఆల్ కేసెస్ ఇది వర్క్ అవ్వదు, కానీ సడన్ ఎక్స్టెంట్ కేసెస్లో అంటే కొన్నిసార్లు మీరు ఇంకా అసలు ఆన్సర్ ఏంటో తెలియనప్పుడు లైక్ లాజిక్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కువగా ఫోకస్ చేసి ఫస్ట్ టైం ఇలా కొత్త పాలసీ తీసుకొచ్చింది ఢిల్లీ గవర్నమెంట్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్లయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి సంబంధించిన బుక్ అనమాట ఇది యాక్చువల్గా. మరి ఏంటి అంటే యాక్చువల్గా బుక్ టైటిల్ మోడీ అట్ ద రేట్ ఆఫ్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే బుక్ని రిలీజ్ చేయబోతున్నారు అని ఒక అనౌన్స్మెంట్ అనేది రీసెంట్గా భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. బీజేపీ అనేది ఏమని ఇచ్చింది అనౌన్స్మెంట్? ఈ యొక్క బుక్ ఏదైతే ఉందో మోడీ అట్ ద రేట్ ఆఫ్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే బుక్ని రిలీజ్ చేయబోతున్నాము. ఎప్పుడు మరి అది యాక్చువల్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద స్టాండ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. ఏ మంత్లో అది? ఏప్రిల్. వచ్చే ఏప్రిల్ మంత్లో 2022లోనే ఈ బుక్ని రిలీజ్ చేయబోతున్నాము. అండ్ దిస్ విల్ బి గోయింగ్ టు హిట్ ద స్టాండ్స్ అనేది ఒక అనౌన్స్మెంట్ రీసెంట్గా మనకి భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. అండ్ దెన్
మరి ఈ బుక్లో యాక్చువల్గా ఏం డిస్క్రైబ్ చేశారు అంటే మనకు చూసినట్లయితే టైటిల్ చూసినా కూడా ఏంటి, మోడీ అట్ ద రేట్ ఆఫ్ 20 అన్నాం. మనకు తెలిసిందే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, రైట్? సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని. యాక్చువల్గా ఇందులో ఏంటి అంటే ఈ బుక్లో ఎక్కువగా ఫోకస్ చేసేది కూడా, దీంట్లో వాళ్ళు నరేట్ చేసింది కూడా దేనికి సంబంధించింది అంటే మనకి నరేంద్ర మోడీ గారి యొక్క పొలిటికల్ లైఫ్ ఏదైతే ఉందో పాస్ట్ 20 ఇయర్స్ నుంచి, అంటే తను గుజరాత్ చీఫ్ మినిస్టర్ నుండి ఏ విధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి, సో ఈ పొలిటికల్ లైఫ్ ఏదైతే ఉందో ఇస్ క్లియర్ అంటే ఎలా రీచ్ అయ్యారు, సో అంటే ఎక్కడ ఇనిషియల్ స్టేజ్ అది గుజరాత్ చీఫ్ మినిస్టర్ను డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఏ విధంగా ఈ యొక్క తన యొక్క లైఫ్ స్టోరీ ఉందో పొలిటికల్ లైఫ్ అనేది, సో ఆ పొలిటికల్ లైఫ్ని ఫోకస్ చేస్తూ ఈ బుక్ని రచించడం జరిగింది. ఈవెన్ ఇందులో ఏంటి అంటే లైక్ ఈ బుక్ అనేది కంపైల్ చేసింది కూడా మెనీ ఎమినెంట్ ఇంటెలెక్చువల్స్, ఇంకా పర్సనాలిటీస్ అండ్ ఈవెన్ రిగార్డింగ్ ఫ్రమ్ ఇండస్ట్రీ అండ్ ద పాలిటిక్స్. సో ఇలా ఎక్కువ మంది కలిసి ఒక బుక్ని కంపైల్ చేశారు. అదే మనకి మోడీ అట్ ద రేట్ ఆఫ్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే ఒక బుక్ అనమాట. అర్థమైంది కదా, ఇది మనకి బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించిన కాన్సెప్ట్. అండ్ దెన్ నెక్స్ట్ యాక్చువల్గా ఇంపార్టెంట్ డేస్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క డే అనేది స్పెసిఫిక్గా ఇండియాలోనే సెలబ్రేట్ చేస్తారు. ఏంటా డే? నేషనల్ వ్యాక్సినేషన్ డే. లేదా క్వశ్చన్ మిమ్మల్ని అదర్ ఫార్మాట్లో అడగొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేషనల్ వ్యాక్సినేషన్ డే అంటారు, లేదు అనుకున్నప్పుడు నేషనల్ ఇమ్యునైజేషన్ డే అంటారు. ఇలా 2 క్వశ్చన్స్, అంటే మీకు 2 ఫార్మాట్స్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి, సేమ్ ఉంటాయి, 100% సేమ్. ఎందుకంటే నేషనల్ వ్యాక్సినేషన్ డే అదర్ నేమ్ ఏంటి? నేషనల్ ఇమ్యునైజేషన్ డే అనమాట. అర్థమైంది కదా, అందుకే క్వశ్చన్ ఒకవేళ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే అన్న ఒకే ఆన్సర్, లేదు అనుకుంటే నేషనల్ వ్యాక్సినేషన్ డే అన్నా కూడా ఒకటే ఆన్సర్. అర్థమైంది కదా, ఈ 2 క్వశ్చన్స్ మిమ్మల్ని డిఫరెంట్ ఫార్మాట్లో అడిగినా కూడా గుర్తుపెట్టుకోండి. నేషనల్ వ్యాక్సినేషన్ డే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే. ఎవ్రీ ఇయర్ ఇండియాలో 16th మార్చ్న ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్ని కన్వే చేయడానికే ఈ యొక్క డే అనేది సెలబ్రేట్ చేస్తారు. మనకు తెలిసిందే ఎక్కువగా మనకి తరచుగా చూస్తున్నది ఏంటి వ్యాక్సినేషన్ సంబంధించి, కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో మనకి ఈ వ్యాక్సినేషన్ అనేది ఎంత యూజ్ఫుల్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అనేది తెలిసి వచ్చింది, రైట్? ఈవెన్ 2022 యొక్క ఈ నేషనల్ వ్యాక్సినేషన్ డే థీమ్ కూడా ఏంటంటే వ్యాక్సిన్ వర్క్ ఫర్ ఆల్ అనేది 2022 థీమ్ అనమాట. అర్థమైంది కదా. దెన్ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రకారము ఇమ్యునైజేషన్ అంటే ఏంటి? ఒక ప్రాసెస్. ఏంటి ఆ ప్రాసెస్ అంటే విచ్ యాక్చువల్లీ ఇండివిజువల్స్ ఇమ్యూన్ సిస్టమ్ బికమ్స్ ఫార్టిఫైడ్ అగైన్స్ ద ఫారెన్ హార్మ్ ఫైటింగ్ కాజింగ్ ఏజెంట్స్. అంటే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా లైక్ బూస్టప్ అవ్వడానికి, అంటే ఎక్స్టర్నల్ ఏవైనా ఫారెన్ హార్మింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఫైట్ చేయడానికి, మన బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేయడానికే ఈ ఇమ్యునైజేషన్ అనే ప్రాసెస్ని ఫాలో అవుతుంటాం, లేదా వ్యాక్సినేషన్ అనే దాన్ని. అర్థమైంది కదా. ఇది మనకి ఇమ్యునైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ యొక్క డెఫినేషన్ అకార్డింగ్ టు ద హెల్త్ ఆర్గనైజేషన్ కాల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరేంటంటే క్లాస్ అయిన తర్వాత ఒకసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఫంక్షన్స్, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్, ఈ 3 ఏరియాస్ని స్పెసిఫిక్గా నోట్స్ తీసుకోండి. మీకు ఇది స్టాండర్డ్ జీకే చాలా ఏరియాస్లో యూజ్ అవుతుంది. ఈవెన్ క్వశ్చన్స్ కూడా రైజ్ అయ్యాయి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మనకేంటంటే యాక్చువల్గా ఈ డే అనేది ఫస్ట్ సెలబ్రేట్ చేసింది 1995లో. ఎందుకు 1995లో అంటే యాక్చువల్గా 1995లో ఏంటంటే ఈ ఓరల్ పోలియో ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో అప్పటి నుండి యాక్చువల్గా 1995 నుండి నేషనల్ వ్యాక్సినేషన్ డే లేదా ఇమ్యునైజేషన్ డేగా కన్సిడర్ చేస్తుంటారు. మరి 2020 కూడా ఎక్కువగా ఫోకస్ చేసిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో పర్టికులర్గా కోవిడ్ వ్యాక్సిన్, సో వ్యాక్సిన్ని యాక్చువల్గా ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 18 చిల్డ్రన్కి కూడా అండ్ యాజ్ వెల్ యాజ్ డోసర్ బూస్ట్ని కూడా విచ్ ఇస్ కొద్ద యూ కెన్ కన్సిడర్ హియర్ బూస్టర్ డోస్ని కూడా సీనియర్ సిటిజన్స్కి ఇస్తున్నారు. సో ఈ యొక్క సిగ్నిఫికెన్స్ అనమాట. దాని 20 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మరి వ్యాక్సినేషన్ డేకి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అర్థమైంది కదా. నేషనల్ వ్యాక్సినేషన్ డే యాక్చువల్గా 16th మార్చ్న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు, రైట్? నేషనల్ వ్యాక్సినేషన్ డే అయినా ఇమ్యునైజేషన్ డే అయినా ఒకటి. ఇస్ ఇట్ క్లియర్? కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ ఏరియాలో. సో ఇప్పుడు ఎవ్రీ వన్ గెట్ రెడీ, మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే మనం యాక్చువల్గా ఇండియాలో నేషనల్ వ్యాక్సినేషన్ డే అనేది ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు? ఎప్పటి నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు? 1995 నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దెన్ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 13th మార్చ్, 14th మార్చ్, 16th మార్చ్ లేదా 15th of March.
అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి విచ్ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ అనేది ఈ మై ఈవీ పోర్టల్, మై ఎలక్ట్రిక్ వెహికల్ పోర్టల్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. క్లియర్? ఎందుకోసం అది మేజర్గా మరి ఇక్కడ మనకి ఈ ఆటోస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇంకా పర్చేసింగ్కి సంబంధించి ఈ మై ఈవీ పోర్టల్ని డెవలప్ చేశారు. కానీ అది ఏ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ అనేది క్వశ్చన్ అనమాట. నేను మీకు ట్రిక్ కూడా చెప్పాను, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మ్యాక్సిమం ఎలక్ట్రిక్ వెహికల్ అని చూసినప్పుడు అని. అట్లీస్ట్ ఆ ట్రిక్ యూజ్ చేస్తూ ఆన్సర్ చేయండి. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్, పుడుచేరి, లక్షద్వీప్ ఆర్ ఢిల్లీ. క్లియర్? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇండియాలోనే ఫస్ట్ టైం వరల్డ్ పీస్ సెంటర్ని సెటప్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కానీ అది లొకేషన్ అడిగారు, స్టేట్ నేమ్ అడగకుండా ఆ యొక్క ప్లేస్ నేమ్ని అడిగారు. క్లియర్? మనకి స్టేట్ ఏంటి యాక్చువల్గా హర్యానాలో. క్లియర్? దెన్ మరి ఈ వరల్డ్ పీస్ సెంటర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? మనకి వరల్డ్ పీస్ సెంటర్ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి విచ్ ఈస్ గోయింగ్ టు వర్క్ టువర్డ్స్ వాట్ ఈస్ దట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ పీస్ ఇంకా హార్మనీ ఇన్ ద వరల్డ్ బై కండక్టింగ్ మెనీ ఆఫ్ ద యాక్టివిటీస్, రైట్? లైక్ మేజర్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అవనివ్వండి, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ ఆల్సో సంస్కర్ డెవలప్మెంట్ సంబంధించి చిల్డ్రన్కి సంబంధించి త్రూ యోగా మెడిటేషన్ ద్వారా అండ్ జైన్ లైఫ్ స్టైల్కి సంబంధించి ఇండియన్ కల్చర్కి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ని కూడా ఇందులో కండక్ట్ చేయబోతున్నారు. అదే మనకి వరల్డ్ పీస్ సెంటర్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఇప్పుడు మనం లొకేషన్ బేస్డ్ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే సూరత్, నాగ్పూర్, గురుగ్రామ్ ఆర్ హిసార్. నేను మీకు ఆప్షన్ కూడా ఇచ్చాను, ఏంటిది క్లూ కూడా ఇచ్చాను, హర్యానాకి సంబంధించిన లొకేషన్ అనమాట. అంటే అట్లీస్ట్ మీకు గుర్తొస్తుంది హర్యానా అని మనం చదివాం కదా కాన్సెప్ట్ చేస్తున్నప్పుడు. సో ఆ ట్రిక్ని యూజ్ చేస్తూ ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఎంఎంఆర్ రేషియో, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో అన్నాం. మరి దీంట్లో టాప్ స్టేట్ ఏది అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకి టాప్ స్టేట్ నేమే కాకుండా నాకు ఈ క్వశ్చన్తో పాటు ప్యారలల్గా మీరు మెన్షన్ చేయాల్సిన అదర్ ఆన్సర్స్ ఏంటి అంటే టాప్ 3 స్టేట్స్ ఇన్ ఇండియా. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ వరల్డ్ వైడ్గా సంబంధించి టాప్ 4 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అది కూడా మరి ఏంటి, టాప్ 3 స్టేట్స్ అన్నారు, టాప్ 4 స్టేట్స్ అన్నారు. కేటగిరీ ఏంటి అంటే విచ్ ఆర్ హ్యావింగ్ ద లోయెస్ట్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో. అండ్ ఇఫ్ పాసిబుల్ అయితే ఒకసారి మీది మీరు టెస్ట్ చేసుకోండి. మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో అంటే ఏంటి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోండి. అంటే ఈ విధంగా మీరు క్వశ్చన్స్ని అప్రోచ్ అవుతూ అనలైజ్ చేస్తూ ఉండాలి. క్వశ్చన్ చూస్తున్నాము, ఆ కాన్సెప్ట్ మనం ఇదివరకే డిస్కస్ చేసాం. సో అందులో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి అంటే ఈ విధంగా క్వశ్చన్ కాకుండా అదర్ ఏరియాస్ మనకి ఎందులో నుంచి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నారు, రైట్? సో ఇది తప్పు కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్తో పాటు ప్యారలల్గా ఈ క్వశ్చన్ డైరెక్ట్గా మీకు వస్తుందా రాదా అని తర్వాత సంగతి. కానీ ఏంటంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ నుండి మీకు ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ వస్తాయి ఫస్ట్ అది అనలైజ్ చేసుకోండి. అర్థమైంది కదా? సో ఇలా మనకి డిఫరెంట్ ఏరియాస్ మేబీ మేము డెఫినేషన్ అడగొచ్చు మిమ్మల్ని, రైట్? సింపుల్గా అడగాలంటే క్వశ్చన్ లేదనుకున్నప్పుడు టాప్ 3 స్టేట్స్ సంబంధించి ఇండియాలో లేదా టాప్ 4 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఏవైతే తక్కువ మోర్టాలిటీ రేషియో ఉన్నాయి అనేది, రైట్? సో అందుకే కాన్సన్ట్రేట్ చేయండి అదర్ ఏరియాస్ని కూడా. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఒడిస్సా, కేరళ, హర్యానా లేదా మణిపూర్. క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ద థీమ్ ఫర్ నేషనల్ వ్యాక్సినేషన్ డే ఆర్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే ఆఫ్ 2022 అన్నారు. చెప్పాను కదా నేను మీకు క్వశ్చన్ ఒకవేళ మ్యాక్సిమం నేషనల్ వ్యాక్సినేషన్ డే అని అడిగారు, డైరెక్ట్గా వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే అంటారు. అప్పుడు సడన్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు హరిబరిలో అసలు మనం ఇమ్యునైజేషన్ డే చదివామా లేదా అనేది. వ్యాక్సినేషన్ డే చదివాము కానీ ఇమ్యునైజేషన్ డే ఏంటి మళ్ళీ అనే కన్ఫ్యూజన్ ఉండకూడదు. బికాస్ నేషనల్ వ్యాక్సినేషన్ డే అదర్ నేమే ఇమ్యునైజేషన్ డే కూడా. అర్థమైంది కదా? ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే వ్యాక్సిన్స్ ఫర్ హ్యుమానిటీ, వ్యాక్సిన్స్ ఫర్ ఆల్, వ్యాక్సిన్స్ ఫర్ కోవిడ్-19, వ్యాక్సిన్స్ బ్రింగ్ అస్ క్లోజర్, వ్యాక్సిన్ వర్క్ ఫర్ ఆల్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఏంటంటే ఒకవేళ ప్యారలల్గా లైక్ వ్యాక్సినేషన్ అన్నారు, వ్యాక్సిన్ అనే టర్మ్ గుర్తుపెట్టుకుంటాము అని అనుకుంటే మరి ఈ విధంగా ఆప్షన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ప్రతి ఆప్షన్లో వ్యాక్సిన్ ఉంది, ఏ ఆన్సర్ని ఆప్ట్ చేస్తారో తెలియదు కదా. అందుకోసమే ఎప్పుడు కానీ ఫోకస్ చేయండి. ఏ ఇంపార్టెంట్ డేకైనా థీమ్ మీరు చేస్తున్నారు అన్నప్పుడు ఒక 2 to 3 టైమ్స్ ఆ థీమ్ని పర్టికులర్గా అనలైజ్ చేసి అర్థం చేసుకున్నాకే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళండి. అది మీకు అర్థం అవ్వట్లేదు అంటే మళ్ళీ ఒకసారి 2-3 టైమ్స్ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా లైక్ యూఆర్ అన్ఎబుల్ టు అండర్స్టాండ్ క్లాస్ విన్న తర్వాత కూడా అంటే
కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను మీకు నెక్స్ట్ డే రోజు ఆ కాన్సెప్ట్తో ముందుకు వస్తాను. అర్థమైంది కదా? సో మీరు ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ డౌట్స్ ఐదర్ రిగార్డింగ్ మీకు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అయినా లేదా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయినా కూడా జస్ట్ ఆ కాన్సెప్ట్ లేదా ఆ క్వశ్చన్ని మెన్షన్ చేయండి, సరిపోతుంది. ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్, రైట్? Thank you everyone. We'll be meeting in our next session with some other topics. Until that, stay tuned. Have a nice day.